ప్రియ సహోదరి సహోదరులు అందరికీ కూడా మరి ఈ యొక్క పునరుత్థాన దినాన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు, అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు చాలా మంచి సమయంలో, నాకైతే మరి చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా ఉందో కానీ ఈ తెల్లవారుజామున 5 గంటల నుంచి పెట్టేటటువంటి సమయం నుంచి కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏం చేతంటే మంచి దేవుని స్తుతించడానికి లేచిన తోడనే ప్రభు సన్నిధిలో అందరం కూడా కలుసుకొని ప్రార్థించడానికి ఇట్టి అవకాశం దొరికిందంటే అది ఎంత, కొంతమంది అంటూ ఉంటారు మీరు చాలా చక్కగా చేసుకుంటున్నారండి అంటున్నారు. అది దేవుని కృప. అది మా పనులన్నీ ఆగిపోయాయి, మేము ఏమీ చేయలేకపోతున్నాం, కానీ మీ పనులు ఏది కూడా ఆగలేదు అంటున్నారు. అది నాది కాదు, మీ అందరి ప్రార్థన, విశ్వాసులైన మీ అందరి ప్రార్థన. మీ అందరూ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఈ సంఘం అలా బలంగా నడుస్తూ ఉంది. ఇంకా ప్రార్థించండి యవనస్తుల గురించి. యవనస్తులు బలపడాలని, వారు ప్రభు సన్నిధికి రావాలని, వారు కూడా మరి ప్రభువుని స్తుతించి గణపరచాలని. కాబట్టి ఇది బాగా గుర్తుంచుకొని ప్రభు మహిమార్థమై మనం అందరూ కూడా బ్రతకాలని మనం చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు కొంచెంసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆత్మీయంగా బలపడతాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. యెషయా 65:2. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచుచున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాఘనుడా, పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు మరొకసారి చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, మీ బిడ్డలమైన మేము మీ సన్నిధిలో చేరి ప్రభువా మీ మాటలను ధ్యానిస్తూ ఆత్మ సంబంధంగా బలపడడానికి ప్రతి ఒక్కరిని సిద్ధము చేయమని ప్రభువా, మీలో ఉన్నటువంటి ప్రేమను, ప్రభువా మీలో ఉన్నటువంటి దయను, మీలో ఉన్నటువంటి కరుణను ఆసరాగా తీసుకొని మేము ప్రభువా దానిని వ్యతిరేకించమైనటువంటి జీవితం కాకుండా అనుకూలమైన జీవితం జీవించి మీ దగ్గరకు చేరడానికి మమ్మల్ని సిద్ధము చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, దేవుని ప్రేమ ఎంతో అంటే మనం చెప్పలేం. అసలు ఎంత ప్రేమ, ఎంత ఎంత ఎంత. పిల్లల్ని అడుగుతూ ఉంటుంటే ఒక డాడీ అడుగుతున్నాడు వాళ్ళ పిల్లోడిని, నేను మొన్న చూశాను, రే నా మీద నీకు ఎంత ప్రేమ ఉందరా అంటే ఆడు ఒక్కసారిగా అన్నాడు కొండంతా అన్నాడు. ఏమన్నాడు? కొండంతా అన్నాడు. అంటే వాడికి ఉన్నది ఇంక చెప్పడానికి ఏది సరిపోలేదు, ఒకే మాట అంటున్నాడు. ఏమంటే కొండంతా అనేసరికి నాకు నవ్వు వచ్చింది, వాళ్ళకి డాడీకి నవ్వుతుంది. కొండంత అంటే ఇక చెప్పలేనంత. వాడికి ఉన్నటువంటి భాష పరిజ్ఞానం అంతవరకు. కొండంత అంటే ఆకాశం అంతా. ఇక నాకు అప్పుడు వెంటనే గుర్తొచ్చింది, వీడు కొండంత అన్నాడంటే మన దేవుని ప్రేమ అంతే ఉంటుంది. ఆ ప్రేమ కొదువు లేదు, అది గొప్ప ప్రేమ, మహాప్రేమ. అటువంటి ప్రేమమయుడు మన రక్షకుడయ్యాడు. ఆయన ద్వారా యుగయుగాలు ప్రభు దగ్గర ఉండేటటువంటి అవకాశం మనకు దొరికింది. కాబట్టి ఇది ఎంత గొప్ప మహాభాగ్యం కదా అని నా మనసులో అనుకున్నాను. కాబట్టి తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు ఆయన దినమంతయు, ఒకవేళ నువ్వు మర్చిపోతున్నావేమో, కానీ ఎల్లవేళ ఆయన మాత్రం మర్చిపోడు. నువ్వు దారి తప్పుతున్నావేమో, నువ్వు దారి తప్పి దేవునికి వ్యతిరేకంగా జీవించేటటువంటి విధానం సాగిపోతున్నావేమో, కానీ ఆయన ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు మర్చిపోవడం, ఆయన ఎప్పుడు కూడా మర్చిపోవడం. ఏ టైంలో కూడా నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ అలాంటిది. ఆ ప్రేమ ఎందుకో తెలుసా?
అది ఆ ప్రేమ దేని కొరకు తెలుసా? నీవు మరణించిన తర్వాత నరకానికి వెళ్లకుండా నిత్య జీవంకు రావాలనే ప్రేమ అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనున్న చోటకే మనల్ని చేర్చుకోవాలనే ప్రేమ. అట్టి ప్రేమ మనం పొందుకోవాలంటే పరిశుద్ధులుగా మనం ఉండాలి. అందుకే దేవుని గ్రంథంలో అనేక రీతులుగా ఆయన మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఏమంటున్నాడు? మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనండి. ఏమండి? ఆయన ప్రేమ కొండంత, ఆకాశం అంతా. అదే కదా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు కదా ఆయన. కాబట్టి అంత గొప్ప దేవుడు. ఆయన ప్రేమ ఏమిటి అంటే, ఆయన మనం ఏం చేస్తున్నా కూడా మనం సాగిపోతున్నామంటే కారణం ఏమిటంటే ఆయన దీర్ఘశాంతం. ఏంటన్నది? దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఏంటి? దీర్ఘకాలం ఉండే శాంతం. అంటే శాంతము ఎప్పుడు కూడా ఉంటుంది. అంటే ఆయన తొందరగా కోపడ్డం, ఆయన సీరియస్ అవ్వడం. ఎప్పుడు సీరియస్ అయితే విపరీతంగా నువ్వు ఇంకా మరీ మనిషివని మర్చిపోయి నీవు సాగిపోతూ ఉంటే అప్పుడు సీరియస్ అవుతాడు. అప్పుడు ఆయన ఉగ్రత వచ్చేస్తుంది. ఒకవేళ ఆ ఉగ్రత రాకుండా, ఆయన ఉగ్రత ఇక్కడ ఏమి చూపించకుండా కూడా వాడు ఇక్కడ మామూలుగా అలాగే హైలోనే చచ్చిపోయాడు అనుకోండి, అతనికి అనుగ్రహం లేదు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. బాగా అర్థమవుతున్నాయా? పాపం చేశాడు, వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నాడు. చివరి వరకు కూడా మధ్యకాలం వచ్చేసరికి బాగా కోటీశ్వరుడు అయిపోయాడు. 50 సంవత్సరాలు వచ్చేసరికి ఇంకా కోటీశ్వరుడు, బాగా డబ్బు బాగా సంపాదించాడు. వృద్ధాప్యం వచ్చేసరికి ఇంకా పిల్లల్ని మనల్ని అందరినీ సంపాదించి బంగారం ఈ భవనాలు భవంతులతో ఉన్నాడు. అప్పటికీ కూడా వాడు రక్షణ పొందలేదు, బాగానే ఉన్నాడు. లోకమైతే అతన్ని చూస్తుంది, లోకమైతే అతన్ని చూసి బాగా ఉన్నాడు అనుకుంటుంది. కానీ దేవుని అనుగ్రహం అతనికి లేదు. అంటే ఈ లోక భోగ భాగ్యాలు వరకే అతను అలా నిలబడి అలా సంపాదించుకొని ఉండి చచ్చిపోయాడు. కానీ పరలోకానికి సిద్ధపడిన వాడు కాడు. అంటే దేవుని అనుగ్రహం లేదు. ప్రభువారు కూడా చెప్పారు, ఏదైనా సరే నా తండ్రి అనుగ్రహం ఉంటేనే ఎవడైనా రక్షించబడతాడు. కాబట్టి ప్రియమైన వల్ల అనుగ్రహం లేదు. కాబట్టి ఇక్కడ చూస్తే ఆయన దీర్ఘశాంతము, మన వాక్యం తెలిసిన తర్వాత ఆ దీర్ఘశాంతాన్ని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఆయన దీర్ఘశాంతము ఎంత గొప్పది అని మనం తెలుసుకున్న తర్వాత ఆ దీర్ఘశాంతం ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఆయన దగ్గర మనం ఒప్పుకొని, ప్రభు నేను పాపిని ఒప్పుకొని ఎవడైతే వచ్చేసి పరిశుద్ధంగా జీవిస్తాడో వాడు రక్షించబడతాడు. అందుకే మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనండి. కేవలం రక్షించబడడానికే. బాగా గుర్తు చేసుకోండి, ప్రతి ఒక్కడు రక్షించబడడానికే. ప్రతి ఒక్కడు రక్షించబడడానికే. మొన్నొక రోజు ఒక రాత్రి ఒక చెల్లి 4 రోజుల క్రితం ఫోన్ చేసింది, ఏడుస్తూ ఫోన్ చేసింది. అన్నా నా పరిస్థితి అని ఏడుస్తూ ఫోన్ చేసింది. నాకు అంతవరకు తెలియదు, అప్పుడప్పుడు ఏదో చేస్తుంది. కానీ ఆ రోజు ఆ చెల్లి ఫోన్ చేసి ఏడ్చినప్పుడు నేను ఎంతగానో కుమిలిపోయాను మనసులో, ఎవరికి చెప్పుకోలేదు. విశ్వాసంలో బ్రతకాలనుకుంటున్నానన్నా, విశ్వాసంలో బ్రతకడానికి నాకు మార్గం లేకుండా నా చుట్టూ ఉన్నటువంటి వలయం నన్ను హింసిస్తున్నారు. ఇదివరకు నీ జీవితం అలా ఉంది, ఇదివరకు నీ జీవితం ఉంది, ఎందుకు అనే నువ్వు మారిపోయావు అనే విధముగా అది తను చెప్పలేని విధంగా బాధపడింది. అమ్మా, ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు కదా. ఆ దీర్ఘశాంతం ద్వారా ఆయన దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో వేడుకొని, ప్రభువా నాకు శక్తిని, నా చుట్టుప్రక్కల ఉన్న వారి మనసు మార్చయ్యా అని ప్రార్థన చేయి తల్లి, నేను ఈ రోజున కూడా నీ ప్రార్థన చేస్తానని చెప్పి అన్నాడు. ఏంటో తెలుసా, మీరు అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ ఆ చెల్లి ఏడుస్తుంది. ఏంటో తెలుసా, చుట్టూ ఉన్నటువంటి వలయం, ఆమె యవనస్తురాలు భర్త విడిచిపెట్టేశాడు. ఆ ప్రకారంగా అయింది. అయిన తర్వాత తను ఉన్నటువంటి కార్యాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు నలుగుతుంది, ఇప్పుడు ఏడుస్తుంది. పాపిగా జీవించిందేమో ముందు, అయితే ఇప్పుడు ఏడుస్తుంది, పశ్చాత్తాపడుతుంది, గోల పెడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన దీర్ఘశాంతం రక్షణార్థమైనదని మనం ఎంచుకోవాలమ్మా.
పాపముల నుండి చనిపోవడానికి కాదు తల్లి, మనమందరము కూడా పాపము నుండి విమోచింపబడి చనిపోవాలి, పరిశుద్ధులమై చచ్చిపోవాలి. అందుకే ఆయన రక్షణ దీర్ఘశాంతము. ఆ దీర్ఘశాంతం ఏమిటంటే ఆ రక్షణార్థమైనదని మనం ఎంచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక చూడండి, 10వ అధ్యాయం 20వ వచనంలో, రోమపత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో, అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాపుచున్నాను. అవిధేయులై ఎదురాడు ప్రజలకు దినమంతయు ఏం చేస్తున్నాడట ఆయన? అలాగ చెప్పాడు, నా చేతులు చాపుతున్నాను, రండి 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 రండి, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఎవరు ఇవ్వలేరు అటువంటి విశ్రాంతి. అటువంటి విశ్రాంతి నేను ఇస్తాను. మీరు రండి, నన్ను వెంబడించండి, మీ కొరకు సిద్ధం చేసిన పరలోకాన్ని స్వతంత్రించుకోండి, రండి రండి రండి. భూలోకంలో ప్రతి సంఘంలోనూ కూడా పరలోకం గురించి చెబితే ప్రతి ఒక్కడు కూడా పరలోకం గురించి సిద్ధపడతాడు. భూలోకంలో ఈ లోక ఆశీర్వాదాల కొరకు ఆ సంఘాల్లో చెబితే ఆ ఆశీర్వాదాలే నడుస్తారు. మీరు ఫ్లాట్లు కొంటారు, మీరు కార్లు కొంటారు, మీరు బంగ్లాలు కొడతారు, మీ కష్టాలు దొరికిపోయి, మీ నష్టాలు దొరికిపోయి మీరు చాలా బాగా ఉంటారు. నీకు ఇద్దరు భార్యలోనా పర్వాలేదు, నీకు దేవుడు ఆశీర్వదించేస్తాడు. ఇది నీ ఇంటికి వచ్చేసి ప్రార్థన చేసేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, జాగ్రత్త. ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఇది భయంకరమైనటువంటి స్థితి. ఆయన రక్షణ, ఆయన దీర్ఘశాంతము రక్షణార్థమైనది ఎంచుకుంటే మీరు తప్పనిసరిగా ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఆ రక్షణ నాకు కావాలి ప్రభు అని ఒప్పుకుంటారు. ఆ రక్షణ కావాలని ఒప్పుకుంటారు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆ రక్షణ పొందుకొని మనం ప్రభు వైపు చూడాలి. అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఆయన సువార్త ఏ విధంగా ఉందో చూస్తూ చెప్తున్నాడు కదా, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. కాలము సంపూర్ణమైపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎప్పుడైతే వచ్చారో, ఎప్పుడైతే ఆయన సువార్తను ప్రకటించారో, ఎప్పుడైతే ఆయన సువార్తను ప్రకటించి అద్భుతాలు చేసి మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి వెళ్ళేటప్పుడు నాకు పరలోకం మీద భూలోకం మీద అధికారం ఉంది, ఇది మీరు గుర్తించండి అని చెప్పి నేను వచ్చే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి, నేను వచ్చే వరకు మరణాన్ని ప్రచారం చేయండి. ఆ రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుంటూ నన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ పరిశుద్ధతను పొందుకుంటూ పరిశుద్ధమైన బిడ్డలుగా ఉంటూ సంఘంలో మీరు కొనసాగండి. అప్పుడు అందుకే అది సంపూర్ణమైన కాలం. అదే అక్కడ కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. సువార్తను నమ్మండి. ఇంకా ఏదోలా ఉన్నారా? సువార్త అర్థం కావడం లేదా? ఏదో సువార్త అనే మాట అంటున్నావే కానీ అసలు సువార్త అనే మాటలో ఉన్నటువంటి విలువ, సువార్త, మంచి వార్త, సువార్త, యేసుక్రీస్తు ప్రభువుని గురించిన వార్త, రక్షణ సంబంధించిన వార్త. ప్రతి పాపి కూడా పాపం నుండి విమోచింపబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి అవసరమయ్యే వార్త, అది సువార్త. కాబట్టి దేవుని గ్రంథం చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో, పాపము చేయకుండా మేలు చేయుచు ఉండు నీతిమంతుడు భూమి మీదను ఒక్కడైనను లేడు. పాపము చేయకుండా మేలు చేయుచూ ఉండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. అదే చెప్పాడు రోమపత్రికలో. ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మహిమను పొందలేకపోతున్నారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఎవరైనా సరే నేను అనుకుంటాను, నాకు రక్షణ కావాలండి, ప్రార్థన చేయండి, నాకు ప్రభువు నమ్ముకోవాలంది, నేను రక్షించబడాలని ఉంది, ప్రభు రక్షణ నాకు అవసరం అండి, నేను పరలోకానికి వెళ్ళాలని ఉందండి అని ఎవరైనా ఇప్పుడైనా అడుగుతారేమో అనుకుంటాను. కానీ ఎవరు దాని గురించి అడిగిన వారు లేరు.
నాకు ఆ నొప్పి ఉంది, ఈ నొప్పి ఉంది, ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది, అప్పుల బాధ ఉంది, నా పక్కింటి వాళ్ళు వేధించేస్తున్నారు, వాళ్ళ బాధ ఉంది, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ కరోనా వచ్చేలా ప్రార్థన చేయండి అని ఎంతవస్తున్నారు ఈ లోపల. ఈ మధ్యకాలంలో కూడా ఉన్నారు. వాళ్ళకంట కరోనా రావాలంట శత్రువులకి. ఆడు మరి క్రైస్తవుడేనా? ప్రభువేమో మీ శత్రువులు ప్రేమించండి, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఆడంటే కరోనా రావాలంట. ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. ఆ పాపము చేయకుండా మేలు చేయించు ఉండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనానూ లేడు. అదే అక్కడ అనేటటువంటి మాట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులు ఆలోచించండి. మానవ నైజం పాప నైజమే. మానవ నైజం, ఆ స్వభావం, ఆ జీన్స్ మనలో ఉన్నాయి, అందులో అనుమానం లేదు. పరిశుద్ధుడనే నేను కూడా అక్కడ పెట్టి ఒక విధమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ శరీరం ఏమవుతుందో తెలుసా, వెంటనే టెంప్ట్ అయిపోయి వాటితో కలిసిపోవాలనేటువంటిది వస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వాతావరణాన్ని అక్కడ తయారు చేస్తాడు. ఆ సాతానుడు అక్కడ ఆ వాతావరణాన్ని చేస్తాడు. మూర్తిని ఏమైనా సరే ఇలా పట్టుకోవాలి, పడగొట్టాలి, పని ఆపేయాలి. ఇది చేసిన తర్వాత వాడే ఒప్పుకుంటాడు, ఇక నేను ఈ పనికి యోగ్యుడును కాదు అని పని మానేస్తాడు. అందుగురించి అతని పొట్ట లాంటిది కాబట్టి అది అతని చేత చేయించి ఆ పని మానిపించేయాలి. అంటే ఆ సువార్త ప్రకటించడం మానిపించేయాలి, ఆ మెసేజ్లు పెట్టడం మానిపించేయాలి, ఆ వెళ్ళడం అక్కడక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడం ఇవన్నీ మానిపించేయాలి. ఎప్పుడైతే ఈ చెడు అతనిలోకి వచ్చిందో అప్పుడు నన్ను పట్టుకొని అతను ఆ పని మానేసి నా వైపు చూస్తూ ఉంటాడు. అదే సాతాను ప్లాన్. పని మానాలంటే ఎంత ప్లాన్ కలిగి ఉన్నాడో చూసారా? అందుగురించి మానవుని నైజం చెడుతనం, పాపపు నైజం. అందుకే దేవుడు ఎప్పుడో చెప్పాడు వీటి గురించి. దేవుడు అప్పుడే చెప్పాడు చేసిన తర్వాత. ఏమని చెప్పాడు ఒకసారి చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాల్లో. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏమంటున్నాడు? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి తన హృదయములో నొచ్చుకొనెను. ఎందుకు చేశాను వీళ్ళని? మన పిల్లలు ఏదైనా చేస్తాంటే అంటారు, ఎందుకు కన్నారా అంటారు ఒక్కొక్కసారి. ఇటువంటి వాడు పుట్టకుండకపోయినా బాగుండేది అంటుంటారు. దేవుడు సేమ్ అదే వాడు ఉపయోగిస్తున్నాడు. ఆయనలో నుంచి ఇంకా పిల్లల గురించి మనం ఎంత బాధపడుతుంటే ఆయన పిల్లల గురించి ఆయన ఎంత బాధపడతాడు. అదే ఇక్కడ చెప్పేది అదే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి నా హృదయములో నొచ్చుకొనెను. ప్రియమైన వారలారా, భూమి మీద నీతిమంతుడు ఉన్నాడా? భూమి మీద పరిశుద్ధుడు ఉన్నాడా? ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారా? ఆయన ఎల్లవేళలా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక పీటర్సన్ నీతిమంతుడుగా ఉండాలి, ఒక నాగేశ్వరరావు గారు నీతిమంతుడుగా ఉండాలి, ఒక సుజ్ఞాన్ నీతిమంతుడుగా ఉండాలి, ఒక శాస్త్రాజు నీతిమంతుడుగా ఉండాలి. ఇలా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ నీతిమంతులుగా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహించేవాడు ఎవడునో లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు. చూడండి, దేవుని వెదకువాడు ఎవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. నీతిమంతుడు లేడు, దేవుని వెదకువాడు లేడు, గ్రహించేవాడు లేడు, అందరూ కూడా త్రోవ తప్పి ఏమైపోయారు? పనికి మాలిన వారు. అంటే పనికి ఉపయోగపడని వారు అని. పనికి ఉపయోగపడని వారు అంటే దేవుని పనికి ఉపయోగపడని వారని ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుని పనికి ఉపయోగపడని వారు అందరూ అలా అయిపోయారు. ఎవడు నమ్ముదామనుకుంటే వాడే మోసం చేస్తున్నాడు. ఎవడు నమ్మి
నాకు ఇష్టమైన బిడ్డ అని అతని దగ్గర చేర్చుకుందాం అనుకుంటుంటే, అతని జీవితకాలంలో పరుగెడుతూ ఉంటుంటే, ఆ పరుగు పందెంలో ఎక్కడో బ్రేక్ వస్తే అక్కడ ఆగిపోతే, అర్రే నా బిడ్డ పడిపోయాడే, అరే రే ఆ బిడ్డ ఆ ఊబిలో పడిపోతున్నాడే, మళ్ళీ ఆ పాప ఊబిలో పడిపోతున్నాడే, రక్షించబడ్డాడు, బలంగా ఉన్నాడు, బాగానే వచ్చాడు, మళ్ళీ పడిపోతున్నాడే, అరే రే అని దేవుడు బాధపడుతున్నాడు. అలా నీ జీవితంలో ఒకవేళ జరిగితే, ఇక ముందు ఎప్పుడు పడిపోకుండా ఉండాలి ప్రభువా, బాగా ఉండాలి ప్రభువా అని చెప్పి ఆయన కొరకు నువ్వు బ్రతికేవాడుగా తీర్మానం చేసుకో, ఆయన కొరకు జీవించేవాడుగా తీర్మానం చేసుకో. అప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. ఈ రోజుల్లో చెప్పుకోవాల్సి వస్తే మనిషి ఎందుకు పాపం చేస్తున్నాడో, ఎందుకు ఘోరంగా నడుస్తున్నాడో తెలుసండి, స్పాట్లో ఏమీ జరగట్లేదు కాబట్టి. అర్థమవుతుందా? స్పాట్లో ఏదైనా స్పాట్లో జరిగితే అది ఊరంతా మనం చెప్పుకుంటాం. అలా చోటకి వెళ్ళారంట ఒక వ్యక్తి, వెళితే ఆ రాత్రి అతను పట్టుకుని కట్టేశారంట, గ్రూపులు పెట్టారంట, చాలా గొడవ అయిందంట. ఎంతకాలం నుంచి జరుగుతుందో ఈ పాపపు కార్యం. ఈరోజు చిక్కారు, పట్టుకున్నారు, అవమానపరిచారు, కట్టేశారు. అప్పుడు ఏమైంది? అయ్యో ఇక నేను ఎప్పుడు చేయకూడదు, ఎంత అవమానమా, ఎంత ఘోరమా, ఇటువంటి స్థితి. నేను ఇంటికి వెళ్ళి నా భార్య బిడ్డలతో ఏం చెప్పుకోవాలి, నా పిల్లల దగ్గర నా ముఖం ఎలా చూపించుకోవాలి, ఇటువంటి పరిస్థితి ఘోరమైన అవమానం. అప్పుడే నీకు అది అవమానం జరిగిందంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు పశ్చాత్తాపడిపోయి నెల పడుతుందో, 2 నెలలు పడుతుందో, సంవత్సరం పడుతుందో, ఆ సంవత్సరం అంతా కూడా ప్రభు సన్నిధులు వేడుకుంటూనే, అప్పుడే నీకు నిజమైన పశ్చాత్తాపం. అప్పుడు నిన్ను నమ్ముతారు. సంవత్సర కాలం గడిచిన తర్వాత నువ్వు పరిశుద్ధమయ్యావని, ఆ పాపంలో పట్టబడ్డ తర్వాతే నువ్వు ప్రభు ఇష్టపడ్డావని, ప్రభు దగ్గరకు వచ్చావని, ఇక వాటి గురించి కన్నెత్తైనా చూడవని దేవునికి నమ్మకం కలిగేయాలి. అంతేకాదు, నీ సాక్ష్యం బాగావాలంటే, వాళ్ళందరూ నమ్మాలి అంటే, అది గతంలో వాడు ఎలాంటి వాడేరా, ఇప్పుడు ఎలాంటి వాడు, ప్రభువు నమ్ముకొని ప్రభు పనివాడైపోయాడు, ప్రభు కోసం బ్రతుకుతున్నాడు, కళ్ళ ముందు ఏం పెట్టినా సరే నాకు అవసరం లేదు అంటున్నాడు, నాకు ప్రభువే కావాలంటున్నాడు. యవనస్తుడా, నీ కళ్ళ ముందు అందమైన అమ్మాయి నడుస్తూ ఉంటే నాకు అవసరం లేదు, నా కళ్ళు మూసుకుంటున్నాను, నా కళ్ళు మార్చుకుంటున్నాను. మధ్య వయసు కూడా నీకు వచ్చినటువంటి ఇబ్బందుల్లో ఇదిగో ఇంత కలిసి వస్తుంది, ₹1,00,000 కలిసి వస్తుంది, ఇంత కలిసి వస్తే నీ కుటుంబాలకు అన్ని ఖర్చులన్నీ వచ్చేస్తాయి, నీ ఇబ్బందులు తీరిపోతాయి, కాబట్టి ఈ ఒక్క అబద్ధమాడు అని చెప్పి అక్కడ ఒత్తిడి వస్తూ ఉంటుంటే, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ కేర్, నేను యేసు వాడను, నాలో యేసు ఉన్నాడు, నేను యేసును నమ్ముకున్నాను, గతంలో ఇది చేశాను కానీ ఇప్పుడు నేను చేయలేను అని తప్పించుకొని వెళ్ళిపోతే, ఆ ₹1,00,000 నీకు అవసరం లేదనుకుంటే, నీకు వచ్చే ₹500 నువ్వు సంతోషంగా బ్రతుకుతావు. ఎప్పుడైతే ఆ తీర్మానం నీకు కలుగుతుందో అప్పుడే నువ్వు రక్షణలోకి వచ్చినట్టు వాడివి. ఎప్పుడైతే ఆ స్టాండ్ నీకు వస్తుందో అప్పుడే నువ్వు బలమైన వాడు. అంతేగాని ఆ స్టాండీలో రానంతకాలం నువ్వు దొంగడువే. అది నేను చెప్తున్నాను. ఆ స్టాండ్ నీకు రావాలి. ప్రభు కొరకే అనే ముద్ర నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోవాలి. అతను ప్రభు కొరకే బ్రతుకుతున్నాడు. ప్రతిదీ కూడా ముందు ఎవరైతే వాళ్ళకే ఆఫరిస్తాడు, అతను చూసుకోడు, ముందు మిగతా బయట వాళ్ళకి ఇస్తాడు. మనం ఇస్తున్నామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత బాధాకరం. ప్రతి విషయంలో ఒక డొక్కపోతు పెడితే, ఒక కొబ్బరి ఆకు పెడితే దెబ్బలాడే స్థితి, ఆకు నాది, దౌర్భాగ్యకరం కాదా? ఇది నాది, ఎందుకు ఇది పట్టుకుపోతున్నావు, చండాలు మాట్లాడతావు, పీకేసుకుంటారు, మీ జీవితాలు అక్కడ బయలుపరుచుకుంటున్నారు. ప్రభుకి ఇష్టమైన జీవితాలు కాదవి, ప్రభుని గాయపరిచే జీవితాలు. ఒక కొబ్బరాకు కోసం, ఒక డొక్కపేట కోసం, ఒక మంచినీళ్ళ కోసం, వాటి కోసం ప్రభును తీసుకుంటారా? ప్రియమైన వర్లరా, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో పయనిస్తున్నటువంటి నువ్వు, ఈ లోకపోకడలు గమనిస్తున్న నువ్వు పరిశుద్ధుడు అయినప్పుడు వాటి నుంచి దూరంగా తప్పించుకొని, ఇది మనకు పడదు, ఇది దేవుళ్ళో మనం ఉన్నాం కాబట్టి ఇది పడదు అని జాగ్రత్తగా ఉండాలి. అందుకే శిక్ష పడడం లేదు. శిక్ష పడ్డ తర్వాత మారిన వాళ్ళు ఉన్నారు. శిక్ష పడకుండానే జాగ్రత్త పడి వాక్యం ద్వారా ప్రభు వైపు నడిపించి
మారిన వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ఏ శిక్ష పడకుండా దేవుడు నన్ను తప్పించి నన్ను కాచి కాపాడి, ఎందుకో నా ప్రేమ, నా మీద ఆ ప్రేమ, ఎంత పాపినైనా నన్ను ఎందుకు ఆయన నన్ను ప్రేమించి నన్ను తీసుకొని ఈ విధముగా నీ డాడీ ప్రార్థన చేశాడు నీ కొరకు, నిన్ను ఏర్పాటు చేసుకోవడం కొరకు, నువ్వు గొప్పవాడు అవ్వాలని, సినిమా డైరెక్టర్ అవ్వాలని, పెద్ద గొప్ప ఏ కళ్ళగంటున్నావు, కానీ నీ చేత ఏమి పని చేయించాలదే నేను చేస్తాను. ఆ పనే చేయాలి నువ్వు. నీకు చిన్న పనే, ఆ చిన్న పని నీకు ఇస్తాను. ఆ పని నువ్వు నమ్మకంగా చేయి. ఆలోచించాలి. ఆ సాకారం పొందేటటువంటి విధానం. ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు, వాడి విశ్వాసంలో బలంగా లేకపోవచ్చు, ఇంకా ఇప్పుడిప్పుడే నడుస్తున్నాడు కాబట్టి అటు కొన్ని ఆ అబ్బాయి ద్వారా నేర్చుకునే కూడా కనబడతా ఉంటాయి. ఎందుకో తెలుసా? ఆ తలంపులు నాకంటే ముందు దేవుడు ఒక్కొక్కరికి ఒక తలంపులు ఇస్తూ ఉంటాడు. ఇది చేస్తే మంచిది నాన్న, ఎలా ఉంటే మంచిది నాన్న, ఎలా చేస్తే మంచిది. ప్రియమైన సహోదరి సహోదరులరా, అందుకే దేవుని యొక్క పనిలో సిగ్గుపడనక్కరలేని వారు గాను, ఆయన పని కొనసాగించడానికి ముందుకు వెళ్ళేటటువంటి వారు గాను మనం ఉండి ప్రభు మహిమార్థమై జీవించాలండి. అదే నీకు మనం చేస్తూ ఉన్నాను. మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడనే విషయాన్ని మర్చిపోకండి. ఆయన పరిశుద్ధుడు అనే విషయాన్ని మర్చిపోకండి. అదే ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. ఏమిటది? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవుట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారు. అంతే కదా? శీఘ్రముగా కలుగపోవుట అంటే చెడు పని చేస్తే వెంటనే పనిష్మెంట్ రావడం లేదు. లంచం తీసుకుంటున్నావు ఆఫీసులో, నీకు 50,000 జీతం వస్తుంది, అయినా సరే బల్ల కిందని చేయడుతున్నావు, బల్ల కిందని చేయడి తీసుకుంటున్నావు. ఇదేమిటి? సాగిపోతా ఉంది. అందరూ కూడా అతను లంచగొండి అంటారు, అయిపోయింది. కొన్ని కుటుంబాల్లో ఏం జరుగుతుందో తెలుసా? నీతిమంతుడిగా ఉంటాడు ఒక ఆయన, ఆయనకు వచ్చినటువంటి 15,000తో బతుకుతూ ఉంటాడు ఆ కుటుంబంలో. నేను చూశాను. ఆ 15,000తో బతుకుతూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా పెంచుతాడు, చాలా జాగ్రత్తగా. పిల్లలు భయపడతా, అయితే పిల్లలు చిరాకు పడతా ఉంటారు. కారణం ఏంటో తెలిసి యవనస్తులు కదా వాళ్ళకి అర్థం కాదు, జీవితం అంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ తండ్రికి సంపాదించే 15,000 చేత మనము నలుగురము పోషించబడుతున్నామంటే ఎంత టైటో అనే విషయం వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఎవరి ప్రాయంలో ఉంటారు కాబట్టి నాకు అది కావాలన్నా ఇది కావాలన్నా అంటూ ఉంటారు. అలాగే కుమార్తె వివాహం వచ్చింది, కుమార్తె వివాహం వచ్చింది, ఖర్చు కావాల్సి వచ్చిన తర్వాత ఆ ఆఫీస్లో అందరూ అంటూ ఉంటారు, జయమయ్య ఎందుకు అలా మాట్లాడతావు? ఆ ప్రక్కనాడు కొలిగ్గా అంటున్నాడు, ఆ పక్కన ఉన్నవాడు చూడు సుబ్బారావు ఎంత కష్టం, ఎంత అతను వచ్చే జీతం కాకుండా గీతంతో ఎంత బతుకుతున్నాడు. వీళ్ళందరూ చూసి ఎందుకోనండి నా మనసు అంగీకరించడం లేదండి. ఎందుకు అంగీకరించడం? యేసు ప్రభు నమ్ముకున్నారు కదండి, చేయలేదండి. యేసు ప్రభు నమ్ముకుంటే లేదండి, ఆయన దగ్గర నేను దోషి అయిపోతానండి. జరిగింది చెబుతున్నాను, దోషి అయిపోతానండి నేను. యేసు ప్రభు నమ్ముకున్నాను, చేయలేదండి. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ భార్యతో వాళ్ళతో కూడా మాట్లాడాడు. ఇలా ఉంది పరిస్థితి. భార్య ఏమంటుంది? దగ్గరకు వచ్చి కూర్చొని, మరి ఎలా పెళ్లి చేస్తావయ్యా? మరి నీ 15,000తో పెళ్లి చేస్తావా? ఏమీ లేదు కదా. ఎల్లయ్య ఆయన చెప్పినట్టు, ఆ అన్నయ్య చెప్పినట్టు, సుబ్బారావు అన్నయ్య చెప్పినట్టు చెయ్యి. ఆ సుబ్బారావు అన్న చెప్పినట్టు చేస్తే మనకి ఇబ్బందులు తీరిపోతాయి, పెళ్ళి అయిపోతుంది. భయపడుతూ చెయ్యాలంటావా ఒత్తిడి, నాన్న చేయకపోతే ఎలాగా అంటున్నారు ఇంట్లో వాళ్ళు కూడా. అంత నీతిమంతులు కావు ఎవరున్నాడు ఈ లోకంలో అంటున్నారు. నీ నీతిని పాడు చేస్తున్నారు, నీ విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు, నిన్ను దోషిగా ఎంచాలని చూస్తున్నారు. అంతే. వెళ్ళాడు సుబ్బారావు, చూడయ్య అదేదో ఎవరిని చూశాడు, వచ్చాడు. ఆల్రెడీ సుబ్బారావే ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఏసీబీకి కబురు పెట్టారు. ఆ ఏసీబీ వాళ్ళు డబ్బు తీసుకునే లోపల వచ్చారు, పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారు. ఎంత నలిగిపోయాడో. నేను ఎలా చేయాలి ఈ వివాహం అంటూ
ప్రభులో ఉంటూనే భయపడుతూనే సాతాను ఎలా కబలించిందో చూసారా? దీనిని బట్టి చూడండి, సాతాను ఒక విశ్వాసిని ఎలా కబలించింది. స్నేహితుడు సుబ్బారావు ద్వారా, ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల ద్వారా, ఆ భార్య ద్వారా అతని విశ్వాసాన్ని పాడు చేసింది. అందరిలో లంచగొండిగా బయటకు వచ్చిన తర్వాత అందరూ అంటున్నారు, ఆయన అలాంటి వాడు కాడు, ఆయన అలాంటి వాడు కాడు, ఆయన నీతిమంతుడు, అలాంటి వాడు కాడు, అందరూ చెబుతున్నారు. ఆయన ఏసీబీ వాళ్ళు మేము ప్రత్యక్షంగా చూసాం, పట్టుకున్నాం. తల ఎత్తలేకపోతున్నాడు. ఇంటికి వెళ్ళి ఏం చూపించాలి, గ్రూపులో వాళ్ళకి ఏం చెప్పాలి? అటు ఇటు పరిగెత్తుకొచ్చి ఇదిగో లంచగొంటే లంచం తీసుకున్నాడంట మీ ఆయన. ఇప్పుడు రాత్రి ఇచ్చినటువంటి సలహాతో ఈ విధంగా చేసిన తర్వాత ఆ కుటుంబం అంతా ఇప్పుడు ఏం చేయాలి? అందుకే నేను చెబుతున్నాను, ప్రభువులో ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తగా, ఇవి చిన్నదే కదా, ఈ చిన్నదే కదా, ఈ కొంచెమే కదా, దీన్ని బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు, కొంచెం సంపాదించుకోవచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు, దీని ద్వారా మన జీవితాలు బాగుంటాయి అని మీరు అలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి చిక్కులే వస్తాయి. తర్వాత ఏసీబీ వాళ్ళకి తెలిసింది, తర్వాత వారికి తెలిసింది, అందరికీ తెలిసింది. అందరికీ తెలిసి అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆఫీసర్ అన్నాడు, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నవారా? ఏమన్నాడు ఆయన్ని? తల ఎత్తుకోకుండా అలా సిగ్గుపడుతూ అలా ఉంటే, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నవారా? తల ఎత్తుకోలేకపోతున్నాడు ఆయన. యేసునామానికి అవమానం తెచ్చాను, యేసునామానికి అపకీర్తి తెచ్చాను, నా స్నేహితుడి ద్వారా, నా బిడ్డల ద్వారా, నా భార్య ద్వారా ఏం చేయరాని పని చేశాను. ఆయన మరొక బల్లెపు పోటు పొడిచాను. అందరూ ఏమనుకున్నా పర్లేదు కానీ నా ప్రభువుని నేను పొడిచానండి అని ఆఫీసర్తో చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ఆ కేసును కొట్టివేసి అతను యథావిధిగా పంపించారు. అయితే మరకపోయిందా? ఆ మాట పోయిందా? ఏమీ చేయని ఆయన చేయగా చేశాడు. ఏదైనా కావచ్చు, ఏ పాపమైనా కావచ్చు, అది చేయగా ఒత్తిడితో నువ్వు చేసిన తర్వాత బుక్ అయిపోయినప్పుడు నీ బ్రతుకు బట్టబయలైపోయి ఏం చేయాలో తెలియక నీ జీవితం చెల్లా చెదిరైపోయి ప్రభుకి వ్యతిరేకమైన బ్రతుకుతున్నానని చెప్పి అవమానంతో అనేక రకాలైన మార్గాలు ఎంచుకునేటటువంటి వాళ్ళుగా ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేయండి. ఆయన ప్రేమ దీర్ఘశాంతము ఉంది కనుక ఆయన ప్రేమ నుండి విడిచిపెట్టకుండా ఆయన మనల్ని రక్షించాలని కోరుతున్నాడు కనుక ఆయన రక్షణలో బలమైన బిడ్డలుగా ఉండడానికి సిద్ధపడండి. అందుకే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వక ఏం చేస్తున్నారు? భయం చేస్తున్నారు. ఎంతమంది లేరండి ఈ రోజున లంచగొండులు? ఏదైనా పని చేస్తే ఎవరి ఫార్మాలిటీస్ అని డాక్టర్ గారు అంటుంటారు. అసలు ఇలాంటి వాళ్ళు మీరు రాకండి, ఎవరన్నా పంపండి డాక్టర్ గారు అంటే, ఇలాంటి చోటు మీ దగ్గర కూడా మేము మాట్లాడడానికి బాగోదు కాబట్టి ఎవరన్నా పంపండి ఇలాంటి వ్యవహారాలు ఉంటే. అటువంటి కానీ ఇటువంటి చోట మీరు రాకండి. కారణం ఏమిటో తెలుసా? అంతా ఏమైపోయింది? లంచగొండితనం అయిపోయింది. ఎవడొచ్చినా సరే అవినీతిని అంతం చేస్తానంటాడు. అవినీతి ఆ వచ్చినడే అవినీతి పనులు అవుతుంటే అంతం ఎవడు చేస్తాడండి? జాగ్రత్తగా గమనించాలి. అందుకొచ్చి ప్రతిదీ కూడా ఒక ప్రభువు చెప్పేటటువంటి మాటను బట్టి మనం ఉండాలి. అందుకే దేవుడు ఆది నుంచి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆది నుంచి మానవుల ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఎంతో స్పష్టంగా చెప్పాడు. అందులోనే ఆయన ప్రేమ తెలుస్తుంది, ఆయన పనితీరు తెలుస్తుంది. ఎహెజ్కేలు గ్రంథం తీయండి. ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 34:16లో తప్పిపోయిన దారిని నేను వెతుకుతాను. దేవుని ప్రేమ బాగా అర్థం చేసుకోండి. తప్పిపోయిన దారిని నేను వెతుకుతాను, తోలివేసిన దానిని మరలా తోలుకొని వస్తాను. తప్పిపోయిన దారిని, పడిపోయిన వెండి నాణం, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు కోసం తండ్రి ఎంతగానో ఎదురు చూశాడు, వస్తాడు. అలాగే ఇక్కడ అంటున్నాడు, నేను వెతుకుదును, తోలివేసిన దానిని దరలా నేను తోలుకొని వస్తాను. తోలివేసిన దానిని, మందలో నుంచి వెళ్ళిపోయావా, సంఘంలో నుంచి వెళ్ళిపోయావా, నీ కొరకు సంఘం ప్రార్థన చేస్తుంది. ఈ సంఘం బాగోలేదని వెళ్ళిపోయావా,
ఈ సంఘంలో సూటిగా మాట్లాడుతున్నారు, ఇలా ఉంటేనే నువ్వు విశ్వాసంలో ఉంటావు అని అన్నారని చెప్పేసి బాధపడి వెళ్ళిపోయావా? ఆ సంఘం ఈ రోజు కూడా నీ కొరకు ప్రార్థన చేస్తుంది. నీ మనసు ఆ సంఘంలో ఉన్న ప్రేమ ఇంకెక్కడ లేదు కాబట్టి నువ్వు ఆటోమేటిక్గా ఆ ప్రార్థన శక్తి ఎక్కడికి వస్తావు? మళ్ళా సంఘంలోకి వస్తావు. తోలి వేసిన దానిని మళ్ళా తోలుకొని వస్తాను, గాయపడిన దానికి కట్టుకడతాను. నువ్వు గాయపడి ఉన్నావా? సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైనా సరే గాయపడి ఉన్నారా? సేవకులైనటువంటి వాడు అలాగే ఉన్నటువంటి విశ్వాసులు ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. గాయపడిన వారికి ఏం చేయి? కట్టు కట్టాలి. ప్రార్థన అనే కట్టు. హృదయం తగిలిన గాయం. బిడ్డలు ఒకవేళ ఇంట్లో వ్యక్తి పోయాడంటే గాయం, ఏదైనా అవమానం జరిగిందంటే గాయం, ఏదైనా పాపకార్యమే జరిగింది, అవమానమే జరిగింది, అయినా నమిలిపోతున్నారు. అయినా మీరు అందరూ కూడా దూరం పెట్టకూడదు, వెళ్ళాలి. వెళ్ళి సరేలే జరిగింది, ఏదో జరిగింది, దాని కొరకు బాధపడకండి, ప్రభు మీద భారం పెట్టండి, పరిశుద్ధంగా ఉండడం కోసం చూడండి అన్నప్పుడు అతను సిగ్గుపడతాడు. ఇటువంటి పాపం చేసినా, ఇటువంటి దేవుడికి వ్యతిరేకం కార్యం చేసినా వీళ్ళు నన్ను వచ్చి సంఘం అంతా వచ్చి మళ్ళీ నన్ను ప్రేమిస్తున్నారే, అయ్యో నా సంఘంలో ఉన్న విశ్వాసులు ఎంత ప్రేమ కలిగిన వారు, ఎంత ప్రేమ కలిగిన బిడ్డలు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారే, అదే దేవుని ప్రేమ. అటువంటి సంఘంగా ఉండాలి మన సంఘం కూడా. అది నేను చెప్తున్నాను. అటువంటి సంఘముగా ఉండాలి, ప్రభుకు మహిమార్థమై ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, గాయపడిన దాన్ని కట్టుకడతాను, దుర్బలముగా ఉన్న దానిని బలపరుస్తాను. దుర్బలముగా, ఎందుకు పనికిరాని జీవితం ఇది, నేను ఎందుకు పనికిరాను, అన్ని అయిపోయే, నేను అన్ని పోగొట్టుకున్నాను, అసలు నేను యోగ్యుడిని కాను, దేనికి పని. దుర్బలమైన జీవితం. దుర్బలముగా ఉన్న వాటిని ఏం చేస్తాను అంటున్నాడు? బలపరుస్తాను. దేని ద్వారా? వాక్యం ద్వారా. అయిపోయాడు పౌలు గారు, పడిపోయిన కళ్ళు కనబడటం లేదు, ఆహార దండలు ఏమి లేదు, అలాగ పడి ఉన్నాడు పడిపోయాడు. అక్కడ వెంటనే ప్రార్థన చేసిన తర్వాత, అతను ప్రార్థన చేసినప్పుడు అతని కన్నుల నుండి పొరలు రాలగా లేచి బలమైన ఆహారము పుచ్చుకున్నాడు. అంటే ఆహారము తిన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్నాడు. అలా బలపడ్డాడు పౌలు గారు. అలా ఏట్లయినా సరే బలపరిచేది. అయితే అన్నాడు ఇక్కడ ఒక మాట చూడండి, అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్ష అని మేత పెట్టి లయపరుస్తాను. క్రొవ్విన వాటిని బలము గల వాటిని శిక్ష అనే మేత పెట్టి ఏం చేస్తాడు? తీసి పారేస్తాను. శిక్ష అంటే ఏంటి? నరకపు శిక్షే, దేవుని ఉగ్రతే. దేవుని ఉగ్రతే ఏంటంటే ఏంటవి? ఏమిటమ్మవి? క్రొవ్విన వాటిని బలము గల వాటిని. అంటే కొవ్వు ఎక్కువైపోయినాడు ఎలా బతుకుతాడు? వాటిని. బలము, నాకు కండ బలం ఉంది, నాకు ఆస్తి బలం ఉంది, నాకు ఆ బలం ఉంది, ఈ బలం ఉంది, నన్ను ఎవడూ ఏం చేయలేడు. వీటలన్నిటికీ కూడా ఇలాంటి వారికి శిక్ష అనే మేత పెట్టి లయము చేస్తాను, అంటే నరకానికి పంపించేస్తాను. ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన. దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయి చూసారా? దేవుడి మాటలు ఎలా ఉన్నాయి చూసారా? బాగా ఆలోచించండి. దేవుడి కొరకు బ్రతుకుతున్నారు కనుక, దేవుడి ఆత్మ మీలో ఉంది కనుక, దేవుడి ఆత్మ సంబంధమైన వారు కనుక ఏ విధంగా ప్రభుకి మహిమార్థమై బ్రతకాలో ఇక్కడ వాక్యం ద్వారా ఇప్పుడు ఈరోజు మీరు నేర్చుకుని బలపడండి. తెస్సలోనికే రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. మొదటి తెస్సలోనికే 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆ ఉగ్రత అనేది ఎలా వస్తుందో. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేదిమీ లేదని చెప్పుకొనుచూ ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి నాశనము తటస్థితుంది, కాబట్టి వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. అది ఆ ఇరుకు ఎలా ఉంటుందంటే, దేవుడు బంధించే టైం ఎలా ఉంటుందంటే నువ్వు ఊహించలేవు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. అర్థమవుతుందా? అమాంతంగా వచ్చేస్తుంది ఆ ఉగ్రత, అమాంతంగా వస్తుంది. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచూ ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు. అప్పటిదాకా బాగానే ఉంటుంది అమ్మ, అప్పటిదాకా బిందు నీళ్లు పోస్తుంది, వంట చేస్తుంది, ఉంటుంది. ట్లక్ విత్ ఇన్ సెకండ్స్లో నడుంపోటు వస్తుంది, అంతే, వెంటనే పడిపోతుంది. అంటే డెలివరీ టైం అట్లా వచ్చినట్లుగా ఆశ్చర్యం. ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది కదా, మాట్లాడింది కదా అంటూ ఆ వచ్చినట్లుగా ఏమవుతుంది? వారికి నాశనం. అంటే అంత స్పీడ్గా వారికి నాశనం. అందుకే జాగ్రత్తగా ఉండండి ప్రియులారా, జాగ్రత్తగా ఉండండి.
దేవుని పిల్లలైన వాళ్ళు ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి అడుగులోను, ప్రతి నడకలోను, ప్రతి దానిలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? యేసుప్రభు నమ్ముకొని బ్రతుకుతున్నాం కనుక ఏ మరక కూడా. ఈ వైట్ షర్ట్ ఉందనుకోండి, ఈ వైట్ షర్ట్ మీద ఏంటి చిన్న మరక పెడితే ఏమవుతుంది? అన్నయ్య ఏంటది ఏదో పడ్డది అంటది. అదే రంగులు చొక్కా వేసుకుని వెళ్ళారనుకోండి, చట్నీ ఇదంతా పడేసి సరే ఎవడు కనిపెట్టలేడు. ఇదంతా చట్నీ పడేసుకుని మీ దగ్గరికి వచ్చినా ఎవడు కనిపెట్టలేదు. ఆ రంగుల చొక్కా మీద ఎవడు కనపడలేదు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళతో కలిసి ఉంటే మనల్ని ఎవడు కూడా ఏం చేయలేదు. ప్రభు బిడ్డలంగా మనం ప్రత్యేకంగా ఉంటే, ప్రభు కొరకు మనం జీవిస్తూ ఉంటే, ప్రత్యేకంగా మనం ఉన్నామంటే మన వైపు చూస్తానే ఉంటారు. ఎక్కడ చిన్నది చేస్తాడా, ఎక్కడ చిన్న లోపం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ చేస్తే వెంటనే కనబడుతుంది. పలానా మూర్తి ఇలా చేశాడంట, పలానా మూర్తి అది ఈ కాడి నుంచి ఆ కాడికి, ఆ కాడి నుంచి ఈ కాడికి వెంటనే వెళ్ళిపోతుంది సమాచారం. ఎందుకో తెలుసా? ఉదయాన్నే సువార్త చేస్తున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని పంపిస్తున్నాడు, ఎంత గొప్ప పనివాడు అంటున్నారు, పని చేసుకుంటున్నాడు. ఇంతలోనే ఇలా అయిపోయాడా, ఇంత పడిపోయాడా? ఎంత దౌర్భాగ్యం అన్నప్పుడు ఆలోచించండి. కాబట్టి ప్రియమైన వారులారా, చాలా జాగ్రత్త. ప్రభువులో విధేయులు కలిగి ఉండండి. ప్రభువు యొక్క రక్షణ పొందుకోండి. ప్రభు రక్షణ పొందుకుని ఆత్మీయ జీవితంలో బలంగా ఎదగండి. ఎదిగితేనే ఆశీర్వాదం, ఆ బ్లెస్సింగ్స్. యోహాను సువార్త 3:36 ఏమంటున్నాడు? కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత అతని మీద. కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడట, కుమారునికి విధేయుడు కానివాడు, లోపడని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత ఎవరి మీద ఉంది? అతని మీద పొంచి ఉందన్నమాట. అంటే ఎప్పుడు దిగుతుందో చెప్పలేదు. మేఘం దట్టంగా పెట్టేసింది, చూసినప్పుడే ఉంటాం వచ్చేస్తుంది వర్షం అంటాం. ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేం, వచ్చేస్తుంది. అలాగే ప్రతిదీ కూడా ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. ఆ విధంగా పెళ్ళున దిగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచించండి. దేవుని మాటలను ఆలోచించి ప్రభు మహిమార్థమై జీవించండి. ప్రభువు కొరకు బ్రతకండి. ప్రభు యొక్క చిత్తమేమిటో తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభువుని గురించి, ఆ రక్షణ గురించి తెలుసుకున్న తర్వాత కూడా, రక్షించబడిన తర్వాత కూడా మీలో భేదాలు ఎందుకు వస్తున్నాయి? మీలో కలహాలు ఎందుకు వస్తున్నాయి? మీలో ప్రేమలు ఎందుకు పోతున్నాయి? మీలో ప్రభువుని మహిమపరచలేని స్థితి ఎందుకు వస్తుంది? కలిసికట్టు ఎందుకు లేకపోతున్నారు? ఒక సహోదరి మీద ఒక సహోదరికి, ఒక సహోదరుని మీద ఇంకొక సహోదరికి కక్షలు, కార్పణ్యాలు ఎందుకు వస్తున్నాయి? ప్రభు మీలో లేకపోవడం వల్లే. సంపూర్ణులుగా మీరు పరిపూర్ణులుగా కాకపోవడం వల్లే. లోకస్తుల వల్లే. ఆయన చూశారా? ఆ ఉద్యోగం చేస్తూ ఉన్న ఎంత నలిగిపోయాడో. కానీ ఆయన దేవునికి ఇష్టమైన వాడు. అంత నలిగిపోయినా కూడా ప్రభు కోసమే బ్రతుకుతాడు. ఆఫీసర్ అంటుంటే ఏమంటున్నాడు? నాకు ఈ జరిగిందని కాదు, ఈ అవమానం జరిగిందని కాదు, నా బిడ్డలు అలా ఉన్నారని కాదు, కానీ ప్రభువునికి మరలా నేను ఒక బల్లెపు పోటు పొడిచానండి, ప్రభువుకు మళ్ళీ బల్లెపోటు పొడిచానండి, మిమ్మును బట్టి నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుందనే మాట నాకు వర్తిస్తుందండి అని ఏడ్చాడు ఆఫీసర్ దగ్గర. ప్రియమైన సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా ఆలోచించయ్యా, జాగ్రత్తగా ఆలోచించు. ఈ సమయంలో ఇంకా రక్షించబడకుండా ఎవరైనా ఉంటే, ఇంకా మీ హృదయాన్ని కాఠిన్యం చేసుకొని ఆ కాఠిన్యమైన జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటే, ఒక ముసుగులో మీరుంటే, ఏ ముసుగులోనూ మీకున్నదనే ముసుగు, లేకపోతే మాకేం పర్వాలేదు అనే ముసుగు ఇవి ఉంటే, ఇది ఏమీ కాదు ప్రభువా, నీకు నేను కనబడాలి ప్రభువా, నా ఫేస్ నీలో నీ స్పష్టంగా కనపడాలి, తేజస్సుగా కనపడాలి, అందుకు నేనేం చేయాలి? పరిశుద్ధులుగా ఉండాలి అంటున్నా. కాబట్టి ఆ పరిశుద్ధత సంతరించుకునేలాగా నేను సిద్ధపడాలి ప్రభువా. రోమాపత్రిక 10:9 చూడండి. రోమాపత్రిక 10:9 యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడతావు. యేసుక్రీస్తు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వాసం ఉంచితే నీవేమవుతావు? రక్షించబడతావు. హృదయంలో విశ్వాసం, నాలుక మీద విశ్వాసం కాదు, పెదవుల మీద విశ్వాసం కాదు,
హృదయంలో నుండి విశ్వాసమై ఉండాలి. అటువంటి విశ్వాసం అయితే నువ్వు రక్షించబడతావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి రక్షణ నిర్లక్ష్యం చేయకండి. రక్షణ పొందిన భాగ్యాన్ని మీరు పొందుకోండి, నిలబెట్టుకోండి, చివరి వరకు కాపాడుకోవాలనేటువంటి శక్తియు ప్రభు. అందుకే సహవాసంలో చేరండి, ప్రభువులో బలంగా ఉండండి. సంఘం పెట్టలేదు, ప్రార్థన లేవు, బైబిల్ స్టడీ లేవు, ఏమీ లేవు. ఎలా ఉన్నామో ఏమైపోతున్నామో అనుకోండి. ఇద్దరు ముగ్గురు అంటున్నారు, ఏమో తెలియడం లేదండి, ఏమైపోతున్నామో తెలియదు. మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడటం లేదు. పర్వాలేదు, గుడి లేకపోతే బాగుంటుంది, ప్రార్థన లేకపోతే బాగుంటుంది, ఇన్ని లేకపోతే బాగుంటాయి, చాలా బాగున్నాయి. ఇంటికాడ టీవీ చెప్పుకోండి, ఆ టీవీని చూస్తా, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటే కాలయాపన చేస్తాను, చాలా బాగుంది. దేవుని ఉగ్రత పెళ్ళును దిగుతుంది. అటువంటి ఉద్దేశం నీకు వస్తే పెళ్ళును దిగుద్ది, ఎప్పుడో విచ్ఛిన్నమైపోతుంది. కాబట్టి దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనం, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తే ఎలాగు తప్పించుకుంటాము అంటూ, అట్టి రక్షణ ప్రభువు బోధించడం చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధమైన అద్భుతముల చేతను, వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఇవన్నీ ఏమిటి? గతంలో జరిగినవన్నీ కూడా దృఢపరచబడడానికి. స్ట్రాంగ్ అయ్యావా నువ్వు? ఏమండి, స్ట్రాంగ్ అయ్యావా లేకపోతే జారిపోతున్నావా? 10 సంవత్సరాల విశ్వాసం, 25 సంవత్సరాల విశ్వాసం, 40 సంవత్సరాల విశ్వాసం, ఏది నీ విశ్వాసం? ఎక్కడ స్ట్రాంగ్గా ఉందా? లేకపోతే ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు అయ్యే ఉన్నావా? నీ వల్ల వచ్చేవాళ్ళు కూడా పాడవుతున్నారా? ఆలోచించు. నీ వల్ల వచ్చేవాళ్ళు పాడవుతున్నారంటే నీ విశ్వాసం అంతంత మాత్రం అయితే చాలా ప్రమాదకరమైనది. బలమైన బిడ్డగా ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉంటే ఉమ్మి వేస్తానంటున్నాడు. ఆయన చేత ఉమ్మి వేయించుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? చీ అనిపించుకోవడం. నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పడం, అది ఒక మాటలో చెప్పాలంటే. అర్థమవుతుందా? రోజు ప్రార్థన చేశారు కదా, ప్రభువా అక్కడికి వెళ్ళేసరికి హూ ఆర్ యూ జీసస్ అంటే, హౌ ఆర్ యూ జీసస్ అని నువ్వు అంటే ఆయన హూ ఆర్ యూ మ్యాన్? ప్రభువా ఎలా ఉన్నావు ప్రభువా, నేను ఇంటికాడ ప్రార్థన చేశాను అంటే అసలు నువ్వెవరు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేసినా నువ్వు మారలేదు, నువ్వు కార్యాలు చేసిన అనేక ఎన్నెన్నో చేసినా కూడా నీ హృదయం మారలేదు. కాబట్టి పుస్తకంలో నీ పేరు లేదు, కాబట్టి నువ్వెవరో నాకు తెలియదు. పుస్తకంలో పేరు, జీవగ్రంథంలో పేరు నమోదు అవ్వాలంటే మీ కన్నీటి ప్రార్థన ఉండాలి, మీ సూచిక, మీ యొక్క సాక్ష్యం ఉండాలి, మీరు చేస్తున్నటువంటి పరిచర్యలు కనబడాలి, మీరు ఎంతమంది దగ్గర ఆత్మల భారంతో వెళ్ళి మాట్లాడుతున్నారు కనబడాలి. ఇవన్నీ కనబడితేనే ఆ జీవగ్రంథంలోనికి పేరు ఎక్కుతుంది. నువ్వు అవేమీ చేయకుండా రోజు ప్రార్థన చేసుకుంటున్నానండి, రోజు తింటున్నానండి, పొద్దుటే లేసినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నానండి, అలా ఉన్నానండి, నాకేం పర్వాలేదు అంటే ఎక్కడికైనా వెళ్ళి నువ్వు నీ సాక్ష్యం చెప్పావమ్మా, నీ సాక్ష్యం నువ్వు ప్రభువులకు విధానం చెప్పావమ్మా, 10 మందిని ప్రభువులకు ఏమైనా వాక్యం చెప్పావమ్మా అంటే ఇప్పుడు నేను చెప్పలేదండి. ప్రియమైన వాళ్ళారా, వీళ్ళ సోమరి వాళ్ళు, దేవుని పని చేయని వాళ్ళు, దేవుని కొరకు జీవించిన వాళ్ళు, ఉన్నదానిలోనే సంతృప్తిగా బ్రతుకుతూ మనం ప్రభువుకి ఏదో ఆయన స్తుతులు చెల్లించాలి కాబట్టి చెల్లించేసి ఆ విధంగా అయిపోయి మరణించడానికి సిద్ధమైనటువంటి వారు. అట్టి వారిలో మనం ఉండకుండా బంగారుగా బలమైన బిడ్డలుగా ఉంచు ప్రభు యొక్క చిత్తంలో నడిచేటటువంటి వారుగా ఉండాలి. అందుకే ఆయన ఫినిషింగ్లో ఒకే మాట అన్నాడు, ఇక అందరికీ తెలిసిన మాట ఇది. ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం, అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఫినిషింగ్ అనమాట.
ఏమంటున్నాడు? ఇంక ఎంత చెప్పినా మీరు అలాగే ఉంటే మీరేం బాధపడకండి, దైవ సేవకులు బాధపడకండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడకండి. ఎవడ చేసేది అలాగే చేయనివ్వండి. నేను వస్తున్నాను, నేను మీకు జీతం ఇస్తాను. ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇస్తాను, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తా. కాబట్టి మీరు జాగ్రత్త. ఇక ఎంతసేపు మాట్లాడిన ప్రభు, ఎంతసేపు ప్రేమతో మాట్లాడిన ప్రభు, నువ్వు నాకు కావాలని ఏచిన ప్రభు, నువ్వు జీవితంలో జీవించి ఉండగానే నువ్వు రక్షణ పొందాలని చెప్పిన ప్రభు చాకర్లో ఏం చెప్తున్నాడో తెలుసా? నీ ఇష్టం. ఒకే మాట ఏంటి తెలుసా? నీ ఇష్టం. ఇక నీ ఇష్టం, నీ ఇష్టం. జీవ మార్గమును మరణ మార్గమును మీ ఎదుట పెట్టాను అన్నాడు. ఈ బైబిల్ని మన ఎదుట పెట్టాడు. జీవ మార్గము మరణ మార్గము మీ ఎదుట పెట్టాను. చాయిస్ ఈజ్ యువర్స్. మీది అవకాశం. జీవ మార్గం కావాలా? పరిశుద్ధంగా బతుకు. మరణ మార్గం కావాలా? అపరిశుద్ధంగా బతుకు. నీ ఇష్టానుసారంగా బతుకు, నీ ఇష్టానుసారంగా బతుకు. ఎవడు కాదంటాడు? ప్రభు కొరకు బ్రతకాలనుకున్నావు, ప్రభు పరలోకం కావాలనుకున్నావు, అటు విధంగా సిద్ధపడాలనుకున్నావు అనుకో, జీవ మార్గంలో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఏదన్నా మంచి ఉంది, జీవం ఉంది, ప్రభు ప్రేమ ఉంది, ప్రభువుకు సంబంధించినటువంటిది అంతా కూడా పరిశుద్ధమే కనుక ఎవరికి నీ వల్ల కీడు లేదు, ఎవరికి నీ వల్ల లాస్ లేదు. నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు కనుక 10 మంది నిన్ను చూసి మెచ్చుకునేవారుగా ఉంటారు, కానీ నిన్ను అసహించుకునేవారుగా ఉండరు. కాబట్టి అటు జీవితంలో ప్రభు కొరకు మనం జీవిస్తే యోగ్యులుగా ఉంటాం. బలమైన బిడ్డలుగా ఉండి ప్రభు కొరకు బ్రతికి ప్రభు నిమిత్తమై మనము సరిపోదాం. బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం. అంటే బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతాం, చావైతే లాభం. ఎందుకంటే రక్షణలో ఉన్నాం కాబట్టి చచ్చిపోతే పరలోకానికి వెళతాం. రక్షణలో లేకపోతే మాత్రం భయపడాల్సిన పని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇంతవరకు ప్రభువా మమ్మల్ని మీ రీతిలో నడిపించి బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని అందించి ఆత్మీయంగా నన్ను బలపరిచి బిడ్డలు కూడా బలపడడానికి మీ ప్రేమను మాకు తెలియపరిచి, అలాగే ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి బిడ్డను కూడా సిద్ధం చేసి పరలోకానికి వారసులు కావడానికి ప్రతి వారిని ఆయుధపరచమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.